హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లిరికల్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. నేను అబ్బకి ఇక్కడ ప్యాస్ ఉన్నారమ్మా. కొంచెం నవ్వు బాగుంటావు. అంత అందంగా ఎందుకున్నవి చిట్టి గుండెకే. చూశారు కదా, ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. అసలు మీ దగ్గర ఎలైట్ మోషన్ అనేది లేకపోతే నేను ఇస్తాను, చివరి వరకు చూడండి, ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. టెంప్లెట్స్, అప్లోడ్ XML, 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి మహి 193 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ప్లస్ మీడియా లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. చివరకు వెళ్ళి లిరికల్ వీడియో చివర నొక్కి పట్టి ఇక్కడ ఉన్న రెక్టాంగిల్స్ 2 రెక్టాంగిల్స్ పైకి పెట్టండి. మళ్ళీ 7 సెకండ్ల దగ్గర సెకండ్ బీట్ మార్కి రండి. ప్లస్ మీడియా మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఓకే, డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ పిక్ని తీసుకున్నా, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్కి కట్ చేసాను. ప్లస్ మీడియా ఇంకొక ఫోటో మిడిల్లోకి పెట్టి కట్ చేశాను. ప్లస్ మీడియా ఇలా అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకోండి. నేను కూడా యాడ్ చేసుకుంటాను. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది, చాలా బాగా పనిచేస్తుంది. చిన్న చిన్న బగ్స్ ఉన్నా కూడా ఏం పర్లేదు, మంచిగా పనిచేస్తుంది. అసలు మీ దగ్గర ఏ ఎలైట్ మోషన్ లేదు, ఎలైట్ మోషన్ కోసం ఎదురు చూస్తున్నారనుకుంటే చిన్న పని చేయండి. టెలిగ్రామ్లోకి వెళ్ళి టెలిగ్రామ్ యాప్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసి అందులో టాప్లో సెర్చ్ బార్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి స్పేస్ లేకుండా మహి టెక్ ఇన్ఫో అని కలిపి సెర్చ్ చేయండి. మహి టెక్ ఇన్ఫో కలిపి సెర్చ్ చేస్తే 28,000 ఫాలోవర్స్తో ఒక గ్రూప్ వస్తుంది. ముందు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళకి టాప్లో రైట్ సైడ్లో పిన్ లిస్ట్ ఎనేబుల్ అవుతుంది. టాప్లో రైట్ సైడ్లో ఆ పిన్ పైన క్లిక్ చేస్తే పిన్ లిస్ట్లోకి వెళ్తారు. అక్కడ ఉన్న ఎలైట్ మోషన్ని చేసుకోండి. ఒకటే ఫోటో ఉంటే పెట్టిన ఫోటోని మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అర్థమైందా? ఫోటో అనేది మీ ఇష్టం. ఓకే, ఫొటోస్ అన్ని మిడిల్లోకి పెట్టాను. కింద మనకి రెక్టాంగిల్ 1 అని ఉందా, దీని చివరి నొక్కి పట్టి ఫోటో పైకి ఇలా డ్రాగ్ చేయండి. ఇలా ఫోటో పైకి. మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని మీరు సపోర్ట్ని తెలియజేయండి. ప్రతి ఫోటోని మాన్యువల్గానే పెడుతున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా పెడుతున్నాను. చివరి నొక్కి పట్టి ఫోటో పైకి పెడుతున్నాను. ఇలా మీరు కూడా ఈ ఫోటో పైకి రెక్టాంగిల్ 1 అనేది జరపండి. ఇలా ఓకే. కింద ఎఫెక్ట్ అని ఉంది, ఇది క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ ఎఫెక్ట్ని ఏం చేస్తారంటే మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయండి. ఫొటోస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కుంటూ ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. ఈ విధంగా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒక్కసారి వీళ్ళ ఛానల్లో వీడియోస్ని ఓపెన్ చేయండి, మీకు మంచి కంటెంట్ దొరుకుతుంది. చాలా ఎడిటింగ్ వీడియోలు చేశాను ఈ విధంగా. ఓకే, ప్రతి ఫోటోకి పెడుతున్నాను మాన్యువల్గా. రైట్, ఓకే, పెట్టేశాను. ఇంకా అంతే. ఒకసారి ప్లే చేద్దామా? ఫస్ట్కి వచ్చి వెరిఫికేషన్ చేసుకుందాం. కంప్లీట్. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.